తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. 3 పార్టీలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ముగ్గురు మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమిస్తూ కూడా మరొక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అందరికంటే ముందు మేము ఉండబోతున్నామని చెప్పి సంకేతాలు ఇస్తోంది. కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించిన తర్వాత మరి గ్రేటర్ పరిధిలో జరుగుతున్న రెండవ ఉప ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నికపై మొత్తానికి బీఆర్ఎస్ సిట్టింగు సీట్ కనుక మరి మాగంటి గోపీనాథ్కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం కావచ్చు. సిట్టింగ్ సీటును మేమే ఖచ్చితంగా మరొకసారి కూడా కైవసం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో కావచ్చు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అలాగే గతంలో లేని విధంగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మరి 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం కావచ్చు, ఆ తర్వాత పార్లమెంటులో 8 మంది ఎంపీలు గెలవడం కావచ్చు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. మరొకసారి ప్రజలు మా వైపే చూస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అధికారం చేపట్టబోతున్నాం. మా పార్టీ గెలిచి తీరుతుంది. బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడని చెప్పి కూడా కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్తున్నారు. 3 పార్టీలు కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సిట్టింగ్ సీటు మేమే కైవసం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మరి మంత్రులు ఉంటారు కనుక ముగ్గురు మంత్రులను కూడా ఆ 7 డివిజన్లకు సంబంధించిన అంశంలో ఇప్పటికే బాధ్యతలు అప్పగిస్తూ కూడా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కాంగ్రెస్ అందరికంటే ముందుంది. రేసులో అందరికన్నా మేమే ముందుంటున్నాం. ప్రభుత్వంలో మేమే ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. గ్రేటర్లో కూడా ప్రజలు మా వైపే ఉన్నారు. మొత్తానికి మేమే గెలిచి తీరుతామని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా అత్యధిక స్థానాలు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూరల్లో కొంత కాంగ్రెస్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది, ప్రజలు ఆదరించారు. కానీ గ్రేటర్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. ఆ రకంగా మరి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మరి బీఆర్ఎస్ సిట్టింగు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో గ్రేటర్ ఓటర్లు కూడా అనుకూలంగా ఉన్నారు. అదే సమయంలో ఆ సానుభూతి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. గెలవడానికి మాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తోంది. ఇదే క్రమంలో ఆ 2 పార్టీల మధ్య ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుక 2023లో ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు 20 నెలలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మరి ప్రజలకు సంబంధించిన అంశంలో 6 గ్యారంటీలు అమలు చేయడంలో మరి ప్రజల వ్యతిరేకత నెలకొంది కనుక బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది. గతంలో లేని అసెంబ్లీ సీట్లు కావచ్చు, పార్లమెంటు సీట్లో కావచ్చు మేము గెలుచుకున్నాం. ఇప్పుడు 3వ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్నాం కనుక బీఆర్ఎస్కు ఉన్న వ్యతిరేకత కావచ్చు, అలాగే కాంగ్రెస్ పట్ల ఈ మధ్య కాలంలో పెరిగిన వ్యతిరేకత కావచ్చు ఖచ్చితంగా తమకు అనుకూలిస్తుంది. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి మేమే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇటు ముస్లింలు కావచ్చు, అటు కమ్మ ఓటర్లు కావచ్చు, తర్వాత ఎస్సీ ఓటర్లు కావచ్చు, మొత్తానికి వీళ్ళంతా కూడా ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా మరి అభ్యర్థిని బట్టి నిర్ణయిస్తారా లేకుంటే పార్టీని బట్టి నిర్ణయిస్తారా, మొత్తానికి ఒక సస్పెన్స్ 3 పార్టీలను అయితే వెంటాడుతోంది. ఇదే క్రమంలో ఆ పార్టీల్లో కూడా మరి ఒకే టికెట్పై పలువురు అభ్యర్థులు కూడా పోటీలో ఉండడం కావచ్చు, ఆ టికెట్ ఆశించడం కావచ్చు. ఒక కన్ఫ్యూజ్ కొనసాగుతోంది. అయితే చివరి వరకు అభ్యర్థులు ఎవరనేది ప్రకటించడానికి ఆ పార్టీలు ఇప్పుడు మరి అభ్యర్థుల విషయంలో ఎటు తేల్చకుండా మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి కూడా ఆ పార్టీలు ధీమాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఆయా పార్టీల్లో ఇప్పుడు మరి ఈ టికెట్ కోసం అయితే రేసులో చాలామందే ఉన్నట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ టికెట్ చూసుకుంటే మరి గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కావచ్చు, అలాగే మరి కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించి 2023లో మరి రన్నర్గా ఉన్న అజారుద్దీన్ కావచ్చు, తర్వాత మరొకరిద్దరు కార్పొరేటర్లు కూడా టికెట్ రేసులో ఉన్నట్టు స్పష్టమవుతోంది. అదే క్రమంలో బీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ టికెట్ ఎవరికి కేటాయిస్తారని చెప్పి కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. మాగంటి కుటుంబ సభ్యులు కూడా బీఆర్ఎస్ టికెట్ను ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. బయట నుంచి మరి కీలకంగా జూబ్లీహిల్స్కి సంబంధించి ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్న చాలామంది సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ టికెట్
రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ కూడా మరి ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకి ఇదొక సవాల్గా చెప్పుకోవచ్చు. సో ఈ సవాల్ నుంచి ఖచ్చితంగా మేము బయటపడతాం. బీజేపీ పట్ల ప్రజల ఆదరణ పెరుగుతోందని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు టికెట్ రేసులో ఉన్నారు. పార్టీలో టికెట్ విషయంలో మరి పలువురు పోటీ పడడం కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ధీమా వ్యక్తం చేయడం కావచ్చు, ప్రజల వ్యతిరేకత ఆ పార్టీపై ఉందని చెప్పి వీరు ఈ పార్టీపై ఉందని వారు, మరి మొత్తానికి 3 పార్టీలు ట్రయాంగిల్ ఫైట్ని అయితే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూడబోతున్నాయి. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు బయటపడతారు, సో రన్నర్ ఎవరు ఉంటారు, విన్నర్ ఎవరు ఉంటారు అని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారంలో ఏ పార్టీ గెలుస్తుంది, మరి ఆ పార్టీకి సంబంధించిన అంశంలో గ్రేటర్ ఓటర్లు కూడా మరి అదే అభిప్రాయంతో ఉంటారని పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే కీలకంగా మారింది. సో ఈ ఉప ఎన్నికలో గెలిచిన పార్టీ ఖచ్చితంగా మరి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి జెండా ఎగరేసే అవకాశం ఉంటుంది. గ్రేటర్ ఓటరు తీర్పు ఎలా ఉంటుందని చెప్పి కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో కూడా ఇదొక మంచి ఉదాహరణగా నిలవబోతున్న నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేందుకు పార్టీలు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గ్రేటర్ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారు, ఏ అభ్యర్థిని ఆదరిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.